కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరతరాం ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యాధికారులతో ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం యాక్టివ్లో ఉన్న కరోనా కేసులు, తీసుకుంటున్న చర్యలు, రాబోయే కాలంలో వచ్చే పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రిలో తీసుకుంటున్న ముందస్తు చర్యలకు సంబంధించిన అంశాలపై జిల్లా వైద్య సేవల సమన్వయ వైద్యాధికారి రమేష్ కుమార్ వివరించారు. పెరుగుతున్నాయి ఇవన్నిటి గురించి కూడా పూర్తిగా రివ్యూ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ DCHS గారు రమేష్ కిషోర్ గారు, అదేవిధంగా డిప్యూటీ DMHO కోమలి గారు, మన సూపరింటెండెంట్ గారు, వీరందరూ యొక్క పర్యవేక్షణలో ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ కేసెస్ అంశం చూసినట్టయితే సుమారుగా లిస్ట్ ఏదండి, సుమారుగా 353 కేసెస్ రాజమహేంద్రవరంలో రావడం, దాంతోపాటు ఒక ప్రైవేట్ కాలేజీలో కూడా ఒక 160 కేసెస్ రావడం జరిగిందని ఇప్పుడే అధికారులు చెప్పడం జరిగింది. ఈ అంశం పైన ఒకటే మాట చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ గతంలో మనం ఎట్లా అయితే పాటించామో అందరూ కూడా చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఇవన్నీ అంశాలు కూడా చాలా స్ట్రిక్ట్గా విజిలెంట్గా ఉండాలి. మనకి ఏదైతే మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్సింగ్ ఈ మూడు కూడా ప్రోటోకాల్స్, హెల్త్ ప్రోటోకాల్స్ ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా నేను ఓన్లీ మీడియాతో మాట్లాడడానికి మట్టుకే ఈ యొక్క మాస్క్ తీశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే గతంలో ఉన్న మనకి ఏదైతే స్ట్రెయిన్ ఉందో అది రెగ్యులర్ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టుగానే అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే కొత్త స్ట్రెయిన్స్ వస్తున్నాయి, ఇది ఏదైతే డబుల్ మ్యూటేటెడ్ అయ్యి ఇప్పుడు మనకి UK వైరస్ కింద ఒకటి చెప్తున్నారు, అదేవిధంగా సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్ అని చెప్తున్నారు, బ్రెజిలియన్ స్ట్రెయిన్ అని కూడా చెప్తున్నారు. ఈ యొక్క సివియారిటీ కూడా వెరీ విరులెంట్గా ఉందని కూడా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరు కూడా లైట్గా తీసుకోవద్దు, రిలాక్స్ అవ్వద్దు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండమని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ నేను వ్యాక్సినేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోండి. మరి ముఖ్యంగా వృద్ధులు, పెద్దవారు, అబోవ్ 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా 100% వ్యాక్సినేషన్ తీసుకోవాలి. మన జిల్లాలో కూడా మనం చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఎందుచేతనంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది, ప్రతి ఒక్కరికి కూడా 45 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. దాంట్లో భాగంగా అందరికీ ఒక అపోహ ఉంది, అందరూ కూడా కోవాక్సిన్ మంచిది, కోవిషీల్డ్ మంచిది కాదు అని అపోహ ఉంది. ఎవరు కూడా ఈ రకమైన ఆలోచనలు వెళ్ళొద్దు. నేను కూడా ఇప్పుడు కోవిషీల్డే తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఒక మెసేజ్ ఇవ్వాలని ఒక అంశంతో ఇవాళ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తీసుకున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోండి. సుమారుగా మన రాజమహేంద్రవరంలో వ్యాక్సినేషన్ సెంటర్స్ 26 గవర్నమెంట్ సెంటర్స్ ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ 28 సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క సెంటర్స్లో రోజుకి సుమారుగా ఎన్ని వ్యాక్సినేషన్స్ వేస్తామంటే మనకి సెంటర్కి సుమారుగా 150 వ్యాక్సినేషన్స్ వేస్తున్నాము. రోజుకి 3,500 వ్యాక్సినేషన్స్ వేయడం జరుగుతుంది. అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా ఫస్ట్ దఫాలో వ్యాక్సినేషన్ వేసుకోండి. దాని తర్వాత పిల్లలు అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి. హెల్త్ అధికారులు వీళ్ళందరితో కూడా రివ్యూ చేసి